ఎలక్ట్రిక్ వస్తువులకు చిన్నారులను దూరంగా ఉంచుకుంటే ఎంతటి ఘోర ప్రమాదాలకు దారితీస్తుందో ఈ సంఘటన చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. ఎవరి చేతిలో చూసినా ఫోన్ కంపల్సరీగా ఉంటుంది. ఒక్కోసారి ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇంట్లో పిల్లలకు ఛార్జింగ్ పెట్టమని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఓ 9 ఏళ్ల బాలిక ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మృతి చెందింది. అదెక్కడ, ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కెపల్లికి చెందిన కటికాల రామకృష్ణ సుధారాణి దంపతులకు 9 ఏళ్ల కూతురు అంజలి కార్తీక, కుమారుడు వెంకట గణేష్ ఉన్నారు. ఉదయం తండ్రి వద్ద నుండి ఫోన్ తీసుకుంది. దానికి ఛార్జింగ్ లేకపోవడంతో ఆ చిన్నారి తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. విలవిలలాడుతూ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు చేతులు కాళ్ళు రుద్దినప్పటికీ ఏమాత్రం ఉలుకు పలుకు లేదు. ఇక వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికి బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే అప్పుడే టాయిలెట్ కి వెళ్లి వచ్చిన ఆ బాలిక తన తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి చేతులు తడిగా ఉండడంతో కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. 9 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేతులు తడిగా లేకుండా చూసుకోవడం మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.